వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడడంతో రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. తెలంగాణలో గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్క శనివారం మాత్రమే పలు జిల్లాల్లో వర్షానికి అయితే బ్రేక్ పడింది. అయితే రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు పొంచి ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరించారు. సో మొత్తానికి ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నేటి వాతావరణం అంటే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సాయంత్రం వరకు అయితే దాదాపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయా జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇటు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ అల్పపీడనం కారణంగా నది పరివాహక ప్రాంతాల జిల్లాల్లో మరింత అంటే అక్కడికి సంబంధించిన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నాయంటూ కూడా ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా స్పందన లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికైతే వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4,31,297 క్యూసెక్ల నీరు వస్తుండగా దిగువకు 4,31,874 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి మట్టం 590 అడుగులు కాగా ఇప్పుడు దాదాపు 580 అడుగులకైతే చేరుకుంది. సో మొత్తానికి వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సంబంధించినటువంటి అల్పపీడనం రానున్న 3-4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలపై అయితే గణనీయమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ ప్రభావంతో తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. సో రాబోయే 3 రోజుల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. విపత్తు నిర్వహణ అధికారులు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. అయితే మొత్తానికి వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు అయితే కురుస్తాయని తెలుస్తుంది. 50 కిలోమీటర్ల దూరంలో అంటే పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం అయితే దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి భవానీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా రేపు మరియు ఎల్లుండి ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇటు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా అంటే మంగళవారం, బుధవారం కూడా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇక గురువారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మొత్తానికి రానున్న అంటే రేపు, ఎల్లుండి, అలాగే గురువారం వరకు, అలాగే శుక్రవారం కూడా దాదాపు రానున్న 3 నుంచి 5 రోజుల వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు.
స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.